నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం ఫిస్టులా గురించి మాట్లాడుకుందామండి. సో ఈ జనరల్గా ఫిస్టులా అనేది మలద్వార సమస్యల్లో ఒక కంప్లైంట్ అండి. సో జనరల్గా రెక్టల్ ప్రాబ్లమ్స్లో కామన్గా ఈ రోజుల్లో రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో ఫిస్టులాతో బాధపడుతున్న వాళ్ళని చాలామందిని ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో ఈ ఫిస్టులా అనగానే ఏంటి అసలు? ఫిస్టులా అనేది ఏదైనా ఒక రంధ్రం, అంటే ఒక ఓపెనింగ్. సో మెయిన్గా ఈ ఫిస్టులాస్ అనేవి యానల్ ఏరియాలో వచ్చినప్పుడు యానల్ ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో దీనికి మెయిన్గా రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మళ్ళీ మన సిట్టింగ్ పోస్చర్స్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, లేదంటే ఒబేసిటీ, ఊబకాయం. సో ఇట్లాంటి కారణాల వల్ల, లేదంటే మనం ఎక్కువసేపు కూర్చుని ఉండటం, దాంతోపాటు మనం ఏదైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అవి ఎక్కువ తింటాం, జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తింటాం, లేదంటే మలబద్ధకం సమస్య, అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అనే సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ ఫిస్టులా ప్రాబ్లమ్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు వాళ్ళ ఒక లైఫ్ టర్మ్లో ఎప్పుడో ఒకసారి ఈ ఫిస్టులా ప్రాబ్లంతో అందరూ బాధపడుతూ ఉంటారు. సో ఈ ఫిస్టులాగా ఏంటంటే జనరల్గా ఇది వాళ్ళు కూర్చున్న తర్వాత జనరల్గా ఒక రకమైన తడి, అంటే ఒక రకమైన డిశ్చార్జ్ లాంటిది ఈ ఫిస్టులా హోల్లో నుంచి బయటికి రావటం, అంటే ఒక రకమైన డిశ్చార్జ్, ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటూ ఉంటాం. ఒక రకమైన నీసు వాసనలాగా, లేదంటే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ లాగా కూడా డిశ్చార్జెస్ అనేవి ఆ రంధ్రం నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఏదైతే మనకి మలద్వారం చుట్టూ మనకి స్కిన్ ఉంటుందో, ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుందో, మనకి మోషన్ పాస్ చేసేటప్పుడు హార్డ్ స్టూల్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రాపిడికి జనరల్గా ఎక్కడో చోట రంధ్రం అనేది, ఒక ఓపెనింగ్ అనేది ఏర్పడటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం అసలు ఇది ఫిస్టులానా, లేదంటే ఇంకేదైనా ఇతరితర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి, మనం ఖాయం చేసుకోవాలి అంటే దీనికి కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయి. సో దీనికి మనకి కొలనోస్కోపీ అని, లేదంటే సిగ్మాయిడోస్కోపీ అనేది, స్కోప్ అనేది ఒకటి మనం మేనేజ్ ద్వారా పాస్ చేసి జనరల్గా సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పరీక్ష చేసి అది ఫిస్టులా ఏ పొజిషన్లో ఉంది, అది 1 o'clock పొజిషన్లో ఉందా, లేదంటే 6 o'clock పొజిషన్లో ఉందా, లేదంటే 3 o'clock పొజిషన్లో ఉందా అనేది చూసి దాని ద్వారా మనం డయాగ్నోసిస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే దీంట్లో కూడా మనకి అది బయట ఉందా, లేదంటే ఫిస్టులా అంటే మనకి యానల్ కెనాల్ బయట ఉందా, లేదంటే ఇంటర్నల్గా ఉందా అనేది కూడా మనం నిర్ధారించుకోవడం జనరల్గా అది ఏ లెవెల్లో ఉంది ఫిస్టులా, అది ఇంట్రాస్పింట్రికా, లేదంటే ట్రాన్స్పింట్రికా, లేదంటే ఎక్స్ట్రాస్పింట్రికా, ఎక్కడుంది యానల్ స్పింక్టర్ దగ్గర ఏ ఏరియాలో ఉంది అనేది కూడా మనకి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అని కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేస్తున్నామండి. ఒకసారి చెక్ చేసుకుంటే దాని ఓపెనింగ్ ఎక్కడ ఉంది, దాని ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఆ ఫిస్టులా యొక్క ద్వారం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఫార్మ్ అయింది అనేది కూడా మనకి ఈ పరీక్షల ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. అలాగే కాకుండా జనరల్గా ఇది మెయిన్గా మనం చూసుకుంటే ఈ మోషన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన మంట, దురద, విపరీతమైన ఒక రకమైన పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది. యానల్ ఏరియా చుట్టూతో వాపు కూడా ఉంటూ ఉంటుంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకుని అది ఏంటి అనేది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం అనేది 100% ఎంతైనా అవసరం ఉంటుందండి. అలాగే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, అంటే క్రాన్స్ డిసీజ్ అని, లేదంటే డైవర్టికులైటిస్ అని, లేదంటే కొన్ని పేగుకు సంబంధించిన క్యాన్సర్లని, కోలన్ క్యాన్సర్స్లో కూడా ఇట్లాంటి లక్షణాలు అనేవి మనకి సర్వసాధారణంగా, అంటే కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయనేది మనం పూర్తిగా ప్రాపర్గా ప్రాపర్ డాక్టర్ గారి ద్వారా మనం ఇవాల్యుయేట్ చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ సిస్టంలోకి వెళ్తే దాన్ని మనం 100% మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో దీనికి మనం పర్టికులర్గా వాడే మెడిసిన్స్ ఏంటంటే మనకి క్యాల్కిరాఫ్లోర్ అని, సైలీషియా అని, నక్సోమి కానీ, అంటే ఇప్పుడు ఆ డిశ్చార్జెస్ ఎలా ఉంది, ఆ మోషన్ పాస్ చేసే స్టూల్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది, అంటే హార్డ్ స్టూల్ పాస్ అవుతుందా, లేదంటే సాఫ్ట్ స్టూల్ పాస్ అవుతుందా, ఆ ఫిస్టులా యొక్క పొజిషన్ ఎలా ఉంది, దాని యొక్క డిశ్చార్జెస్ ఎలా ఉన్నాయి. సో మొత్తం ఇదంతా మన క్లినికల్ హిస్టరీ ద్వారా పేషెంట్ ఎలాగ మనకి చెప్తూ ఉంటారు కాబట్టి తద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే, అంటే కొన్ని కేసెస్ మన దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది పేషెంట్స్, అంటే రిపీటెడ్ సర్జరీస్ చేయించుకున్న కొన్ని ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఫిస్టులాస్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో ఇట్లాంటి రికరెంట్ ఫిస్టులాస్ ఉన్న వాళ్ళకి కూడా, లేదంటే క్రానిక్ ఫిస్టులాస్ ఉంటూ ఉంటాయి కొంతమందికి. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ప్రాపర్గా మనం అంతా వాళ్ళకి మన ట్రీట్మెంట్ ద్వారా ఆ ఫిస్టులా ఏదైతే ఉందో దాన్ని మొత్తం మన హోమియోపతి మెడిసిన్ ద్వారా హీల్ చేయవచ్చు. ఆ గాయాన్ని మనం మన హోమియోపతి మెడిసిన్ ద్వారా ఆ ఊండ్ని మనం హీల్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పగలను.